కొండగట్టు అంజన్న ఆలయ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయం భూముల సర్వే ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొండగట్టుకు వచ్చి స్వయంగా పరిశీలించి భూములను కేటాయించాలని చెప్పారు. ఆలయ భూముల సర్వేలో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అంజన్న ఆలయ భూములను పరిరక్షిస్తోందని తెలిపారు. రిజర్వ్ ఫారెస్ట్ అని పెట్టారు కదా ఇక్కడ యూతల టెంపుల్ అన్నట్టు 362 ఇది 5 ఓకే ఓకే ఇలా బై 1 బై 2 దీని నుంచి నీకు చక్కగా ఇప్పుడు మందుల కానీ అనంగా చెప్పులేసుకొని వచ్చినారే శ్రీరామరాజు నదాలు ఉంటాయి అది కూడా అందులో ముందుకు అదే మన ఫారెస్ట్ అక్కడ నుంచి బ్లాక్ అటవీ శాఖ పరిధి కిందికి వస్తుందని చెప్పి దీన్ని ఆక్రమించినట్టు ఏకంగా మరి వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా రెవెన్యూలో 3A 3B సెక్షన్ల కింద నోటీసులు జారీ చేశారు. లేకపోతే చట్టరీత్యా చర్య తీసుకుంటాం, మేము ఈ ల్యాండ్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పడం. మరి నిజంగా ఇటువంటి సందర్భంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మరి ఆర్డీఓ గారు కూడా వచ్చి ఎంక్వైరీ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది సర్వేల పేరుతో ఒక దిక్కేమో ఫారెస్ట్ ల్యాండ్, ఒక దిక్కేమో రెవెన్యూ ల్యాండ్ వాళ్ళు వచ్చి సర్వే చేయాలంటే 2 రకాల సర్వేలు చేసి ఆ సర్వేలు పేరుట ఒక పెద్ద కుట్రున్నదని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుంది. ఇట్లా కొండగట్టు అంజన్న భూములకు సంబంధించినటువంటి ఈ ఆలయానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఏదో కుట్ర దాగి ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారు అనేటువంటిది అనుమానం నాకు. అంటే ఈ దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ ఇద్దరు వచ్చి జాయింట్ సర్వేలు చేయడంలో నాకు అనుమానం వస్తుంది. కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు, అటవీ శాఖ మంత్రి గారు ఒక్కసారి మా అంజన్న మరి దీవెన తీసుకోవడానికి నువ్వు వస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వయంగా వీక్షించవచ్చు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ శాఖకు నువ్వు మంత్రి అయితే ఈ యొక్క ఏదైతే అటవీ శాఖ 6.5 ఎకరాలు మాకు కేటాయించాలని మాకు గుంజుకుంటామని చెప్తున్నటువంటి ల్యాండ్ను ఇమీడియట్లీగా ఈ యొక్క ఒక ఇంచ్ జాగా కొండగట్టు అంజన్న ఆలయానికి సంబంధించినటువంటి జాగా 1 ఇంచు జాగాలో ఎవరైనా కానీ అది రెవెన్యూ కానీ అటవీ శాఖ కానీ అడుగు పెడితే బిడ్డ భక్తుల ఆగ్రహానికి గురవుతారు. అంజన్న భక్తుల ఆగ్రహానికి గురిగాక తప్పదని చెప్తా ఉన్నాం. మేము అంజన్న భక్తుల తరఫున, ఆలయం తరఫున